కె కేశవరావు తిరిగి కాంగ్రెస్లోకి జంపట. నాకైతే పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈయన ఒకనాడు కాంగ్రెస్కి పిసిసి అధ్యక్షుడిగా చేశాడు. ఇప్పుడు ఆయన చెప్పిన వంక ఏంటంటే, నేను చనిపోయే ముందు కాంగ్రెస్ నాయకుడిగా చనిపోవాలి. ఎగ్జాక్ట్గా నాకు ఇదే గుర్తుకొస్తుంది. డిఎస్ కూడా ఇదే మాట చెప్పాడు. శ్రీనివాస్, ధర్మపురి శ్రీనివాస్, అరవింద్ వాళ్ళ నాన్న. సో కాబట్టి ఆల్మోస్ట్ వీళ్ళకి అంటే ఎక్కువ కాలం వీళ్ళ జీవితమే కాంగ్రెస్లో ఉంది. కారణం కనీసం ఆయన ఏంటంటే ఇవాళ అధికారం లేనప్పుడు అంటున్నాడు. ఈయనేంటి బీఆర్ఎస్ పూర్తి అధికారంలో ఉండి 10 సంవత్సరాలు దాని ద్వారా వ్యక్తిగత లాభం పొంది ఇవాళ అధికారం పోయిన తర్వాత ఎన్నో ఎన్నో మాటలు చెప్తా ఉన్నాడు. ఆయనకి మరి 2 సార్లు రాజ్యసభ ఇచ్చారు. కేసీఆర్ తర్వాత 2వ స్థానం ఇచ్చారు. వాళ్ళ అమ్మాయిని హైదరాబాద్ నగర మేయర్ చేశారు. కోర్స్ వాళ్ళ అబ్బాయి హత్య కేసులో ఇరుక్కోవటం అందరికీ తెలిసిందే. దాని నుంచి సేవ్ చేశారు వాళ్ళ అబ్బాయిని. మళ్ళీ ఏదో గవర్నమెంట్ కార్పొరేషన్కి ఏదో నామినేట్ చేసినట్టుగా ఉన్నారు. చరిత్ర ఇదండి కేశవరావు చరిత్ర. నిజంగా కనుక కేసీఆర్ వ్యవహార శైలి మీద మీకు ఏదన్నా డౌట్స్ ఉండేటట్టయితే ఆయన ఇవాళ కొత్త ఏం కాదు, ఇది మొదటి నుంచి ఉంది. నాకు ఒక్కటి చెప్పండి, ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ పక్కన కూర్చోవటం తప్పితే కేశవరావు నోరు తెరిచింది ఎప్పుడు? అంత సీనియర్ నాయకుడు, అంత స్వేచ్ఛున్న నాయకుడు కాంగ్రెస్లో. ఇక్కడ బీఆర్ఎస్లోకి రాగానే, టీఆర్ఎస్లోకి రాగానే అప్పటి టీఆర్ఎస్లో నోరు కట్టేసుకున్నాడు కేశవరావు. ఎందుకోసం మరి? ఇవాళ దాని గురించి మాట్లాడే వాళ్ళు దానవ నాగేంద్ర అదే మాట అంటున్నాడు. కానీ ఇది ఇవాళ వచ్చిందా? అధికారం పోయిన తర్వాత మీకు గుర్తుకొస్తున్నాయి ఇవన్నీ కూడా. అదేమంటే ఏం చెప్తున్నాడు? మేము చెప్పిన ఇన్పుట్స్ తీసుకోలేదు, కాళేశ్వరం తనే ఇంజనీర్లు చేయాల్సిన పని తను చేశాడు. అది చెప్పే మాటలు. అసలు టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్గా మార్చడం తప్పు. జాతీయ రాజకీయాల్లోకి మహారాష్ట్రలోకి ఎంటర్ కావటం తప్పు. మరి తప్పైనప్పుడు ఎందుకు మీరు ఇన్నాళ్ళ నుంచి ఉన్నారు? ఇప్పుడు తిరిగి గనుక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినట్టయితే మీరు మళ్ళా దాంట్లో కొనసాగే వాళ్ళ లేదా? చెప్పండి, సింపుల్ పాయింట్. బీఆర్ఎస్ గనక మీకు 3వసారి కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇన్ని తప్పులున్నా దిగమంకొని దాంట్లోనే ఉండేవాళ్ళు. అవకాశవాదులు నా దృష్టిలో మొహోటం లేదు. ఎంత సీనియర్ అయితే ఏంటి, ఆయన చేసింది అవకాశవాదం. మొదటి నుంచి అంతే, వాళ్ళ కొత్త ఏం కాదు. దానం నాగేందర్ అయినా అసలు దాని నాగేందర్ అసలు నాకైతే అసలు నేను పెద్ద లెక్కలోకి తీసుకోను అతని క్యారెక్టర్ని. ఎందుకంటే అతని పర్సనాలిటీని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళందరూ కూడా. కాకపోతే ఇవాళ మన టాపిక్ అది కాదు. కాంగ్రెస్ కల్చర్లోనే ఉంది ఇవాళ. కాంగ్రెస్ ఏంటి అన్ని పార్టీలకు అదే అదే ఉంది ఇవాళ. అన్ని పార్టీలకి వాళ్ళు వీళ్ళని మినహాయింపు లేదు ఇవాళ. సో దాని గురించి నేను మాట్లాడట్లా. కాకపోతే బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అది మన టాపిక్. దీనివల్ల బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఎందుకు నేను కేశవరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే, జనంలో ఏంటి, ఆయన ఆల్మోస్ట్ కేసీఆర్ తర్వాత నంబర్ 2 అన్నటువంటి భావన కేసీఆర్ కూడా తీసుకొచ్చాడు. ఎప్పుడు మీటింగ్ జరిగినా ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఫ్లోర్ లీడరు, పార్లమెంటరీ పార్టీ లీడరు ఏది బీఆర్ఎస్కి పార్లమెంట్లో. సో కాబట్టి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇవాళ పార్టీ మారటం అనేది సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ ఉంటుంది బీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ క్యాడర్ మీద ముఖ్యంగా. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు బీఆర్ఎస్ని ఆ నాయకులందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ నిష్క్రమణలు ఇప్పుడు మరింత వేగంగా జరుగుతాయి. ఏదో చెప్తున్నారు కదా, వింటున్నాం. ఏదో లెజిస్లేచర్ పార్టీలో 3/2 మంది మారతారు అనేటువంటిది వింటున్నాం. 26 మంది ఎంతమంది కావాలి కదా మారతారని చెప్పి ఈ మధ్య బాగా వినపడుతున్నాయి. ఇప్పుడు కేశవరావు వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ మరింత వేగంగా జరిగేటువంటి అవకాశాలు అయితే నాకైతే కనపడుతున్నాయి. సార్ కేశవరావు గురించి మనకు అనవసరం ఇక్కడ.
ప్రధానంగా ఏంటంటే కేసీఆర్ ఎందుకు ఇది బీఆర్ఎస్ అధికారం పోగానే ఈ స్థాయికి పడిపోతా ఉంది, ఇంత క్విక్గా డిసెలరేట్ అవుతుంది. అది మన టాపిక్. కారణం ఒక్కటేనండి. ఒకటి, అందరూ అనుకుంటున్నట్టుగా ఇటు అధికారం ఉంటే అటు ఈ నాయకులు పరిగెత్తడం ఒక కారణం అయితే, రెండోది కేసీఆర్ మీద అభిమానంతో ఉండే వాళ్ళకన్నా కూడా అధికారం కోసం కేసీఆర్ ధోరణి నచ్చకపోయినా ఉండే వాళ్ళ సంఖ్య బీఆర్ఎస్లో ఎక్కువ ఉంది. అసలు కారణం అది. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి అటువంటిది, ఎవరికీ యాక్సెసిబుల్ కాదు, చాలా అహంకార పూరితంగా ఉంటుంది ఆయన యొక్క వ్యవహార శైలి. దాంతోపాటు కుటుంబం ఏది చేయాలన్నా అటు కేటీఆర్ లేకపోతే హరీష్ రావు లేకపోతే కవితను వీళ్ళ ద్వారా చెప్పించటం అనేది, వీళ్ళే మొత్తం నడిపించడం అనేది ఎవరికైనా లోపల ఉంటుంది. బయటకు అధికారంలో ఉన్నప్పుడు బయటపడకపోవచ్చు, కానీ ఇవాళ అవన్నీ కూడా యాడ్ అవుతూ ఉన్నాయి ప్రజల్లో. దాని మీద ఒకటి, నాయకులు కూడా అందువల్ల ఒక్కొక్కరు వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఇది ముందు ముందు ఎలా ఉండబోతుంది? రెండు, తక్షణం ఎలా ఉండబోతుంది, దీర్ఘకాలంలో ఎలా ఉంటుంది? తక్షణం అయితే అసలు దీంట్లో సమస్య లేదండి. ఇప్పట్లో బీఆర్ఎస్ పుంజుకోవటం కష్టం, ఎందుకంటే ఒక్కోటి వస్తుంటుంది. ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్లో సారాయితో కుంభకోణంలో జైల్లో కూర్చుంది. ఇప్పుడు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా చాలా సీరియస్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఖచ్చితంగా వదిలిపెట్టరు. రేవంత్ రెడ్డికి కూడా అతన్ని జైల్లో పెట్టించినటువంటిది లోపల మనసులో ఉంటుంది కాబట్టి వదిలిపెట్టాడు. కాకపోతే మరి ఎందుకు అందరు బ్యూరోక్రాట్స్ని ఆయన ఒకే ఘటన కట్టకుండా కొంతమందిని రక్షిస్తున్నాడు అనేటువంటి ఎందుకు వస్తున్నాయో వార్తలు తెలియట్లేదు మరి నాకైతే. బట్ ఖచ్చితంగా కేసీఆర్ని దీంట్లో ఇరికించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే తప్పు కేసీఆర్కి తెలియకుండా ఇవన్నీ జరగవు కదా. కేసీఆర్కి వార్తలు చేరవేయటానికే ఇదంతా, ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా. రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టింది ఆ పద్ధతిలోనే కదా. రఘునందనరావు చెప్తున్నాడు కదా, ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్తున్నాడు కదా. అట్లానే కాళేశ్వరం ఇంకా అది అప్పుడే ఇప్పుడు పోదు. కాళేశ్వరం దానివల్ల నష్టీర్ అసలు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి అసలు అది కూడా. కాబట్టి ఇప్పట్లో వాళ్ళ గత పాలన వైఫల్యాలు ఎక్స్పోజ్ చేయటంతో ప్రజల్లో మాత్రం ప్రస్తుతం తక్షణం కోలుకునే అవకాశం లేదు. దీర్ఘకాలంగా కోరుకుంటుందా అంటే అవకాశాలు తక్కువ ఉన్నాయి నాకైతే. ఎందుకు తక్కువ ఉన్నాయి? ఎందుకంటే ఈ ఎప్పుడైతే బీఆర్ఎస్ డౌన్ అయిందో ఈ గ్యాప్ని ఎవరు పూడుస్తున్నారు? ఇప్పుడు నేషనల్ పార్టీ అయినటువంటి బీజేపీ పూడుస్తాం, మనం దాన్ని మర్చిపోవద్దు ఇక్కడ. కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేక సెక్షన్ చాలా బలంగా ఉంటుంది ఇప్పుడు దేశంలో. మరి వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి పిచ్చీలు ఉన్నారు బీజేపీ వైపు, బీఆర్ఎస్ వైపు. బీఆర్ఎస్ ఎప్పుడైతే బలహీనపడిందో అందరూ కూడా బీజేపీ వైపు ర్యాలీ అవుతున్నారు. నాయకులు కాంగ్రెస్కి వెళ్ళొచ్చు, మీరు తేడా చూడండి ఇక్కడ. నాయకులు కాంగ్రెస్కి వెళ్ళొచ్చు, ప్రజలందరూ కాంగ్రెస్కి వెళ్తారంటే అది భ్రమ. ఉదాహరణకు నేను సిటీ సంగతి చెప్తానండి. మొన్న మొత్తం సిటీ నియోజకవర్గాలు స్వీప్ చేసింది బీఆర్ఎస్, స్వీప్ టోటల్గా. కానీ ఈసారి అలా ఉండదు. ఆ నాయకులు ఒక్కొక్కరు, ఇప్పుడు దానం నాగేంద్ర వెళ్ళాడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, పార్లమెంట్కి స్థానం ఇచ్చారు. రంజిత్ రెడ్డి వెళ్ళాడు, ఇలా చాలామంది వెళ్ళారు. ఇప్పుడు కేశవరావు వెళ్ళాడు, మేయర్ విజయలక్ష్మి వెళ్తుంది. అంత మాత్రాన జనం వెళ్తారనుకుంటే పొరపాటు. జనం వెళ్ళరు. జనము కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు, వ్యతిరేక సెంటిమెంట్ ఉన్నటువంటి జనం గణనీయంగా ఉన్నారు తెలంగాణలో కూడా. వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ఎప్పుడైతే వీక్ అయిపోతుందో వాళ్ళందరూ, ఆ జనం అంతా కూడా బీజేపీ వైపు పోలరైజ్ అవుతారు. కాబట్టి ఇది కాంగ్రెస్ సంతోషించవచ్చు, బీఆర్ఎస్ బలహీన పడితే నాయకులు వాళ్ళు చేర్చుకుంటున్నారనేది. కానీ జనం అట్లా ఆలోచించరు. జనం ఖచ్చితంగా కాంగ్రెస్కు వ్యతిరేక వాళ్ళంతా కూడా బీజేపీ బలపడుతుంది. బీఆర్ఎస్ బలపడటం అనేది బీజేపీ మరింత బలపడటానికి దోహదం చేయబోతుంది. అది వచ్చే ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు. మోడీ ఫ్యాక్టర్ చాలా బలంగా పనిచేస్తుంది. మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ రావటం ఖాయం అనేది ప్రతి వాళ్ళ మనసుల్లో ఉంది. కాబట్టి
సిటీ ఏదైతే బీఆర్ఎస్ కిన్నాల నుంచి బలంగా ఉందో ఆ సిటీ ఈసారి బీజేపీకి పట్టం కట్టే అవకాశాలు బహుమెండుగా ఉన్నాయి. ముఖ్యంగా మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ళ ఈ నియోజకవర్గాలైతే మీరు వెనక్కి చూసుకోవాల్సిన పని లేదు. అభ్యర్థుల పద్ధతుల్లో చూసుకున్నా కూడా బీజేపీ అభ్యర్థులు మిగతా పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కన్నా ఖచ్చితంగా బెటర్గా ఉంది. మిగతా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా. సో కాబట్టి ఎందుకని ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి ముగ్గురు కూడా అభ్యర్థుల పాయింట్లో మిగతా వాళ్ళకి డామినేటింగ్గా ఉంది అభ్యర్థుల విషయంలో బీజేపీ. సో కాబట్టి బీజేపీ సిటీని క్యాప్చర్ చేయటం అయితే 100కి 100 పాళ్ళు ఖాయంగా నాకు అనిపిస్తా ఉంది. అయితే వాళ్ళు బలహీనంగా ఉంది ఇప్పటికి కూడా కొన్ని చోట్ల, ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం ఈ రెండు ఇంకా బలపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా బలహీనంగా ఉంది. అలానే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మహబూబ్ నగర్ కూడా ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. ఓకే, పోటీ ఇచ్చే స్థాయిలో ఉన్నా ఇంకా బలపడాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఈ వాళ్ళ బలహీనతలు ఎన్నున్నా కూడా వాళ్ళకు కొన్ని కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి, అది మనం మర్చిపోవద్దు. ఏంటి అంశాలంటే, మజ్లిస్ ఇక్కడ ఉన్నంతకాలం, ఉదాహరణకి నిన్న జరిగింది చంగిచెర్ల ఉదంతం జరిగింది, ఏమైపోతుంది అటువంటి అప్పుడు కూడా కాంగ్రెస్ గట్టి స్టాండ్ తీసుకోలేదు. ఇటువంటి వివాదాల్లో కాంగ్రెస్ ఎటువంటి పరిస్థితుల్లో గట్టి స్టాండ్ తీసుకోదు. సో మజ్లిస్తో రాను కుమ్మక్క అవుతుంది, జరిగే పని, సహజ పరిణామం అవన్నీ కూడా. సో అవన్నీ ఏమైపోతుంది, జనం ఇంకొంతమంది బీజేపీ వైపు పోలరైజ్ కావటానికి ఉపయోగపడుతుంది. బీజేపీ బలపడిందే దేశంలో ఆ విధంగా కాంగ్రెస్ యొక్క అవకాశవాద రాజకీయాల వల్లనే. కాబట్టి అది బీజేపీకి కలిసి వచ్చే అవకాశం. రెండోది, త్వరలో రాబోతుంది, చాలా మందికి సుప్రీంకోర్టు కేసు జడ్జిమెంట్ రిజర్వ్ చేసింది, ఎస్సీ సబ్ కేటగరైజేషన్, మాల మాదిగల మధ్య సబ్ కేటగరైజేషన్. ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావాల్సిన టైము ఎందుకు లేట్ అవుతుందో తెలియదు, కానీ ఆ జడ్జిమెంట్ రిజర్వ్ చేసి కూడా దాదాపు 4 రోజులు అవుతున్నట్టుంది, 3 వారాలు 4 రోజులు అవుతున్నట్టుంది. అది వస్తే అది కూడా బీజేపీకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఖచ్చితంగా. అన్ని పార్టీలు అనొచ్చు మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం, కానీ ఇది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది దానివల్ల తెలంగాణలో. మూడోది, కాంగ్రెస్ తప్పిదాలు. ఇవాళ ఉన్న పరిస్థితి ఉండదు, కాంగ్రెస్ తప్పిదాలు చేయకపోతే మనం ఆశ్చర్యపోవాలి, చేయటం అనేది దాని నార్మల్ ప్రక్రియ. సో కాబట్టి అవి కూడా బీజేపీ బలపడటానికి దోహదం చేస్తాయి. కాబట్టి గ్యాప్ ఉండదు, బీఆర్ఎస్ ఎప్పుడు బలపడుతుంది, మళ్ళీ తిరిగి 1-2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ తప్పిదాలన్నీ, వైఫల్యాల వలన బీఆర్ఎస్ బలపడుతుంది అనుకోవటానికి అప్పటికే యాంటీ కాంగ్రెస్ శక్తులన్నీ కూడా బీజేపీ పోలరైజ్ అయిపోతాయి. సో బీఆర్ఎస్ మార్జినలైజ్ అయిపోతుంది, కర్ణాటక లాగా అయిపోతుంది ఇప్పుడు ఎలక్షన్స్ అన్ని కూడా. ఇక్కడ కర్ణాటకలో జనతాదళ్ ఎస్ ఎట్లయితే చాలా తక్కువ మార్జిన్లది అయిపోయింది, అది కూడా ఇక్కడ ఉండదు. కర్ణాటకలో కనీసం దానికి ఓటర్ బేస్ ఉంది. ఏంటంటే ప్రధానంగా ఓల్డ్ మైసూర్ అంతా కూడా వాళ్ళు ఒక్కలిగా ఓటర్ బేస్ ఉంది. ఇక్కడ అటువంటిది కూడా కేసీఆర్కి పెద్దగా ఉండే అవకాశం లేదు. కాబట్టి మార్జినలైజ్ ఇంకెక్కువ భాగం కేసీఆర్ అయ్యే అవకాశమే కనపడతా ఉంది. కాబట్టి వెరస్ జరగబోయేది ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ బలహీన పడతా ఉంది, బీజేపీ మరింత బలపడతా ఉంది. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.